హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అబ్బా, మే స్టార్టింగ్లోనే ఎండలు అయితే ఇంత మండిపోతున్నాయి. తర్వాత ఎలా ఉంటాయో అసలు నిజంగా అయితే బయటకు వెళ్తే ట్యాన్ అవ్వకుండా రావట్లేదు. మనం సమ్మర్లో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, మనం కూడా చాలా కూల్గా ఉంటుంది అనమాట. మన బాడీలో అతిపెద్ద ఆర్గన్ ఏంటి? మన స్కిన్నే కదా. అదే మన లోపల ఆర్గాన్స్ని కానీ అన్నీ కాపాడుతూ ఉంటుంది. దీనికి మనం తీసుకునే 5 minutes కేర్, జస్ట్ 5 minutes. మనం ఫస్ట్ ఎక్స్టర్నల్గా ఏం కేర్ తీసుకోవాలో నేను చెప్తాను. ఇంటర్నల్గా బేసికల్గా తీసుకోవాల్సిన కేర్ మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అదేంటంటే ఫస్ట్ హైడ్రేట్ అవర్ సెల్ఫ్. ఖచ్చితంగా డైలీ వాటర్ ఇంటేక్ అయితే మనం 3 to 4 liters వాటర్ అయితే తీసుకోవాలి. సమ్మర్స్ కొంచెం సబ్జా వాటర్ అలాంటివి తీసుకుందాం అనుకోండి, మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. ఇంటర్నల్గా తీసుకోవాల్సిన కేర్, ఫ్రూట్స్ తింటాం, వాటర్ మిలన్, వాటరీ ఫ్రూట్స్, అవన్నీ వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుందాం అనుకోండి, మన స్కిన్ హెల్దీ కాదు. కోకోనట్ వాటర్, రోజుకో కోకోనట్ వాటర్ తాగామనుకోండి, స్కిన్ అంటే చాలా సప్పుల్గా, గ్లోగా, ఎండ డీహైడ్రేషన్ నుంచి మనం ఇంటర్నల్గా మనం తీసుకోవాల్సిన కేర్ అయితే బేసికల్గా అందరు తీసుకోవాల్సిందే. అది ఏ సీజన్ అయినా అవ్వనివ్వండి. గుడ్ స్లీప్ అనేది, వాటర్ ఇంటేక్ అనేది, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది కాకుండా ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ మనం అయితే, మన ఇండియన్స్ అయితే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ తీసుకోవడంలో చాలా మిస్టేక్స్ చేస్తాం. నేను కూడా చేశాను అనమాట మొన్నటిదాకా. రీసెంట్గా నేను నా స్కిన్ కేర్ రొటీన్ చేంజ్ చేసిన తర్వాత నా స్కిన్లో చేంజెస్ అయితే నేను చాలా చూశాను. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం అంటే ఏదో బ్యూటిఫుల్గా, ఏదో హీరోయిన్ లాగా అయిపోతామని మాత్రం కాదనమాట. ఎక్స్టర్నల్ పొల్యూషన్ నుంచి మనం తీసుకోవాల్సిన కొన్ని కేర్ తీసుకున్నాం అనుకోండి, మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అది ఎలాగా? ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది CTM, క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్. అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేనైతే నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటా. ప్రతి స్కిన్ టైప్ అయితే వేరుగా ఉంటుంది. మీ స్కిన్ టైప్ ప్రకారం మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకోండి. నాకైతే బెస్ట్గా అనిపించిన ప్రోడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసరికి క్లెన్జర్. మన బాడీ pH లెవెల్స్ అండ్ ఫేస్ pH లెవెల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే బాడీకి యూజ్ చేసే సోప్ కానీ, బాడీ వాష్ కానీ ఫేస్కి అయితే యూజ్ చేయకూడదు. ఇవన్నీ నాకు తెలిసినా కూడా నేను చాలా వరకు నెగ్లెక్ట్ చేశాను. మీరు కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదని చెప్తున్నాను. స్కిన్ కేర్ రొటీన్ బేసిక్గా జెంట్స్ అవని అండ్ లేడీస్ అవని అసలు జెండర్తో సంబంధం లేదనమాట. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వచ్చు ఈ మెథడ్స్ అయితే. ఇదైతే క్రీమీ క్లెన్జర్ అనమాట, ఫేస్ క్లెన్జర్. క్లెన్జర్స్లో చాలా టైప్స్ అయితే ఉంటాయి. క్రీమ్ బేస్ ఉంటుంది అండ్ ఫోమ్ బేస్ ఉంటుంది, చాలా టైప్స్ ఉంటాయి. నాకు ఇది బాగా సెట్ అయింది. నాదైతే ఫుల్ ఆయిలీ స్కిన్ అనమాట, ప్లస్ స్వెట్టి ఎక్కువ ఉంటుంది. ఇదైతే బాగా ఆయిల్ కంట్రోల్ అయితే చేస్తుంది అనమాట. సెన్సిటివ్ స్కిన్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ దీంట్లోనే నేను మాయిశ్చరైజర్ తీసుకున్నాను. అసలు మాయిశ్చరైజర్స్ అయితే ఎన్ని వాడానో నాకే తెలియదు. అన్ని జిడ్డు వచ్చేస్తున్నాయని చెప్పి తీసి పడేసేదాన్ని. కానీ ఇది బాగా వర్కౌట్ అయ్యింది నాకైతే. కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ అనిపించింది ప్రైస్ పరంగా అయితే. ఇది కంపెనీ లుక్ ఎట్ దిస్ ప్యాకేజింగ్, అసలు ఎంత హైజీన్గా ఉందో. మన హ్యాండ్ కూడా యూజ్ చేయట్లా, ఇలా ప్రెస్ చేస్తే ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇది నా సెకండ్ ట్యూబ్ అనమాట, టబ్ అనమాట. లాస్ట్లో నేను లాస్ట్ టైం వాడినప్పుడు ప్రోడక్ట్ రావట్లేదని ఓపెన్ చేస్తే మొత్తం క్లీన్ అండ్ క్లియర్గా వచ్చేసింది. ప్రోడక్ట్ అంటే ఎక్కడ కూడా వేస్ట్ అవ్వట్లేదు. ప్లస్ ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. కొంచెం ప్రోడక్ట్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇంత ప్రోడక్ట్ తీసుకుంటే సరిపోద్ది. స్కిన్కి జెల్ బేస్ ఉంటుంది అనమాట, ఫుల్ అబ్జార్బ్ అయిపోద్ది. స్వెట్ వచ్చినా మనకి జిడ్డుగానే ఉండదు, ఈజీగా బ్లెండ్ అయిపోద్ది స్కిన్లోకి. అసలు నెంబర్ 1 అని చెప్పచ్చు. నేను ఇప్పటిదాకా వాడిన మాయిశ్చరైజర్స్లో ది బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది. దీని తర్వాత మాయిశ్చరైజర్ లాస్ట్ స్టెప్ చూపించేశాను. మధ్యలో స్టెప్ ఏంటి? సిరమ్. ఇది వచ్చేసరికి క్వించ్ సిరమ్ అనమాట. మన స్కిన్, మన ఫేస్ టైప్ని బట్టి సిరమ్స్ కూడా ఇస్తారు. నాకైతే ఇక్కడ కొంచెం డార్క్ స్పాట్స్ అవి ఉన్నాయి కాబట్టి డార్క్ స్పాట్ కరెక్టింగ్ సిరమ్స్ అయితే ఇచ్చారు. సిరమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఆయిల్ బేస్డ్ ఉంటాయి, వాటర్ బేస్డ్ ఉంటాయి. నేనైతే వాటర్ బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నా.
నా స్కిన్ అయితే ఆయిల్ అండ్ సెన్సిటివ్ కూడా. అంతే స్వెట్ పడింది అనుకోండి మొత్తం జిడ్డు జిడ్డు అయిపోద్ది. 10 నిమిషాలు ఫ్యాన్ లేకపోతేనే స్వెట్ వచ్చేసింది. కానీ ఈ సిరం అప్లై చేసిన తర్వాత అసలు జిడ్డు ఫీలింగే లేదనమాట. స్వెట్ పట్టిన మనకి కొన్ని సిరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అంటే కళ్ళల్లో పెడితే కొంచెం మండుతాయి అన్నమాట. కానీ ఆ కళ్ళల్లో వాటర్ పడినా కూడా నాకు మంట కానీ అలాంటివి ఏం లేదనమాట. ఇది ది బెస్ట్. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ స్కిన్కి సంబంధించిన సిరం మన స్కిన్ టైప్ని బట్టి నెసెసిటీని బట్టి మనం తీసుకోవాలి సిరమ్స్ అయితే. టోనర్ నేనేం పెద్ద ఆర్డర్లో చూపించట్లేదు, మీరు ఆర్డర్లో పెట్టేసుకోండి. ఇది టోనర్ అనమాట. వట్టి లైఫ్ హెర్బల్ లైఫ్లో వట్టి లైఫ్ది ఫేషియల్ టోనర్ అనమాట. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్ప్రే చేసుకుంటాను. అసలు స్కిన్ అయితే ఎంత కూలింగ్గా ఉంటుందో తెలుసా. ప్లస్ దీంట్లో అలో, కుకుంబర్, ఆలం అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది టోనరు. ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగాక ఫేస్ వాష్ చేసుకుని ఈ సిరం ఇలా తీసుకొని టోనర్ కుట్టుకుందాం అనుకోండి, అసలు ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో తెలుసా. చాలా బాగుంటుంది. టిప్ అనమాట. టోనర్స్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా స్ప్రే చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట ఫీల్ అయితే. అండ్ డబల్ క్లెన్జింగ్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ కానీ ఇప్పుడున్న పొల్యూషన్ బట్టి కానీ మన ఎండని బట్టి కానీ డబల్ క్లెన్జింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ బయట వర్క్ చేసే వాళ్ళకి. దాంట్లో నేను యూస్ చేసేది ఈ క్లెన్జింగ్ మిల్క్ అయితే యూస్ చేస్తాను. డబల్ క్లెన్జింగ్లో లాక్మీది అనమాట. బాగా పోర్స్ని అదంతా బాగా క్లీన్ చేస్తారు. ఫస్ట్ ఈ క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వీక్లీ 2 ఫేస్ స్క్రబ్ చేసుకున్నాక మనం ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ క్రీమ్ మీ ఇష్టం అనమాట. నేను ప్రస్తుతం నైట్ క్రీమ్ అయితే అలోవెరా జెల్ అయితే రాసుకుంటున్నాను. దాంతో ఎండ్ చేసి హ్యాపీగా పడుకోవడమే. ఇప్పుడు ద షో స్టాపర్ సమ్మర్కి చాలా ఇంపార్టెంట్ అయింది స్కిన్ కేర్ ఏంటంటే సన్ స్క్రీన్. అందరికి ఇంపార్టెంట్. అసలు మన ఇండియాలో ప్రస్తుతానికి ఉన్న ఎండకైతే మామూలుగా బేసిక్ సన్ స్క్రీన్ అంటే 30 SPF అంటారు, కానీ 50 కూడా చాలట్లేదు. దాంట్లో నాకు బెస్ట్గా అనిపించిన సన్ స్క్రీన్స్ ఒక 10 ఇయర్స్ నుంచి సన్ స్క్రీన్ వాడదాం అనుకుంటాను. రాసుకుంటేమో ఫుల్ జిడ్డు స్వెట్ పట్టినప్పుడు కారిపోయి అబ్బా ఈ సన్ స్క్రీన్ మనకు సెట్ అవ్వదని పక్కన పడేశాను. రీసెంట్గా అయితే నేను ఈ సన్ స్క్రీన్స్ ట్రై చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి, బాగున్నాయి అనమాట. ఎంత సమ్మర్లో రాసుకున్నా జిడ్డు ఫీలింగ్ అయితే లేవు. అవి ఏంటో మీకు చూపిస్తాను, వచ్చేయండి. సన్ స్క్రీన్ అనేది క్వీన్ ఆఫ్ ద స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనమాట. ప్రస్తుతానికి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు ఎంత ఇంపార్టెంటో. మన సన్ స్క్రీన్ నాట్ ఓన్లీ బ్యూటీ పర్పస్ అండి, మన స్కిన్ని సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కానీ మనం కుకింగ్ చేస్తూ ఉంటాం కదా, కుకింగ్ నుంచి వచ్చే హీట్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఎండలు బట్టి అయితే మినిమం SPF 50 అయితే ఖచ్చితంగా వాడాలండి. 100 వాడిన స్పోర్ట్స్ సన్ స్క్రీన్ 100 వాడినా కూడా తప్పు లేదనమాట. అంత ఎండలు ఉన్నాయి బయట అయితే. సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ని యాంటీ ఏజింగ్ చేస్తుంది అనమాట. ఎవరికి ఉంటుందండి తొందరగా ముసలోళ్ళు అయిపోవాలని, ఎవరికి ఉండదు కదా. మనం ట్రై చేస్తూ ఉంటాం కదా యంగ్గా కనపడటానికి. అందుకని మీరేం చేయాలంటే సన్ స్క్రీన్ వాడండి. నేను చెప్పినట్టు మీరు యంగ్గా కనిపిస్తారు. ఫస్ట్ అయితే సన్ స్క్రీన్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకునే ప్రోడక్ట్ బాడీ సన్ స్క్రీన్ అండి. ఫేస్ ఒకలా ఉండి బాడీ ఒకలాగా ఉంటే అసలు ఏమన్నా బాగుంటుందా? అందరం ఫేస్ సన్ స్క్రీన్ యూస్ చేసిన బాడీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనం బాడీ సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఎండ్లోకి వెళ్ళిన తర్వాత ఫేస్ తర్వాత ఎక్స్పోజ్ అయిన ఏరియా మొత్తం ట్యాన్ అవుతుంది. దానికోసం స్పెషల్గా ఇప్పుడు SPF 50తో బాడీ సన్ స్క్రీన్స్ అయితే వచ్చాయి. మన ఆయిలీ స్కిన్ కేర్, మన స్కిన్ కేర్ని బట్టి, మన స్కిన్ టైప్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే విష్ కేర్ నుంచి సన్ స్క్రీన్ అయితే తీసుకుందాం అనమాట. ఇది చాలా బాగుంది. అసలు స్కిన్లోకి చక్కగా నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది. స్వెట్ వచ్చినా ఏమొచ్చినా కూడా అది మెల్ట్ అవ్వట్లేదు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. క్రీమ్ బేస్డే ఉంది కానీ స్కిన్లోకి చక్కగా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. ఇలా వైట్ క్యాస్ట్ అనేది ఉండట్లా
ఆయిలీ జిడ్డు ఫీలింగ్ అయితే అస్సలు ఉండట్లేదు అనమాట. అసలు నేను మంచి జిడ్డు లేని సన్ స్క్రీన్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నానో నాకే తెలియదు అనమాట. ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ బాడీ సన్ స్క్రీన్. కమింగ్ టు ద ఫేస్ సన్ స్క్రీన్స్, దాంట్లో నాకు నచ్చినవి అందరికీ ఉపయోగపడేవి 4 అయితే చెప్తాను అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియనే అండి. ఫస్ట్ అయితే స్కిన్ ఇన్స్పైర్డ్. ఫస్ట్ దీంట్లో మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను, అది బాగా నచ్చి సన్ స్క్రీన్ కూడా సమ్మర్స్ వస్తున్నాయని సన్ స్క్రీన్ కూడా ఆర్డర్ పెట్టాను. 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా బాగుందండి ఇది కూడా. అసలు మామూలుగా ఆయిలీ స్కిన్ కేర్కి క్రీమ్ బేస్డ్ అంతా వర్క్ అవుదంట, కానీ క్రీమ్ బేస్డ్ అయినా కూడా ఇది బాడీకి కూడా రాయొచ్చు, కానీ బాడీకి ఏమో విష్ కేర్ వాడతా. క్రీమ్ బేస్డ్ అయినా కూడా ఈజీగా అసలు ఇంత ప్రోడక్ట్ కూడా తీసుకోగల, చాలా తక్కువ పడుతుంది. చూసి నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అసలు తర్వాత కూడా స్వెట్ పట్టినా కూడా జిడ్డు మాత్రం లేనే లేదు. SPF 50 బ్లూ లైట్ ప్రొటెక్షన్ అండ్ స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ. సన్ స్క్రీన్ అయినా మనకి మినిమం 120 మినిట్స్ అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తుందండి. తర్వాత రీఅప్లై అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. నేను 2 టైమ్స్ అయితే రీఅప్లై చేసుకుంటా, మరి 2 అవర్స్కి ఒకసారి చెయ్యను. కానీ ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మనం క్రీమ్ బేస్డ్ చూసాం కదా, ఇది వచ్చేసరికి రేస్ టాప్ అనమాట. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇది. లాస్ట్ సమ్మర్లోనే తీసుకున్నా. ఇదైతే నాకు బాగా నచ్చింది. కొంచెం లిటిల్ బిట్ ప్రైజీ అయినా కూడా సిలికాన్ జెల్ అనమాట. సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్ విత్ SPF 50. చూడండి ఎలా చూపించాలి, నా హ్యాండ్ మీద ఇంకోటి జెల్లా ఉంది కదా, ఇది ఇట్లా అప్లై చేసినప్పుడు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది మన స్కిన్ మీద, కానీ చాలా లైట్గా ఉంటుందండి స్కిన్కి. తను ఈ సన్ స్క్రీన్తోనే నా సన్ స్క్రీన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇదైతే 3 సెకండ్స్ లోపే బ్లెండ్ అయిపోతుంది. అసలు వైట్ క్యాస్ట్ అనేది లేనే లేదు. స్కిన్ కూడా మనం క్రీమ్ రాసినట్టు కూడా అనిపించదు అనమాట. నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందో చక్కగా నీట్గా అలా సెటిల్ అయ్యి ఉంటుంది అనమాట. డైలీ బేసిస్ మీద సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట రేస్ టాప్. తర్వాత ఇంకో మనం సన్ స్క్రీన్స్లో చాలా టైప్స్ అయితే వచ్చేసాయి అనమాట. మనకి ఎక్కువ మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా. నేనైతే ఫంక్షన్స్కి వాటికి వేసుకెళ్ళేటప్పుడు లైట్గా మనకి బాడీ కూడా సన్ స్క్రీన్, దానిపైన మేకప్ అంటే హెవీగా అనిపిస్తుంది కదా. చిన్న పార్టీస్కి వాటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్తో పాటు టింటెడ్ సీసీ క్రీమ్ లాగా ఉంటుంది, టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఎంత బాగుందంటే ఇది చాలా నా స్కిన్ టైప్కి అయితే ఈ షేడ్ కూడా బాగా సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అయిపోద్ది ఇది. నేను ఎక్కువగా యూస్ చేసేది ఇదే అనమాట. ఇది డర్మాకో వాళ్ళదే. నేను ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను. ఈ సమ్మర్స్లో కనుక ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇది యూస్ చేసి దీనిపైన కాంపాక్ట్ వేస్తా. దట్స్ ఇట్ అనమాట. ఏమైనా చిన్న పార్టీస్కి వెళ్ళాలన్నా, మూవీస్కి వెళ్ళాలన్నా ది బెస్ట్. రీసెంట్గా అయితే నేను ఇంకోటి కూడా తీసుకున్నాను, అది కూడా చాలా చాలా బాగుంది. హైపెన్ ఫ్రమ్ హైపెన్ గ్లో సన్ స్క్రీన్ అనమాట. విత్ హైపెన్లో లిప్ బామ్ తీసుకుందామని చెప్పి వింటర్లో ఓపెన్ చేసినప్పుడు 1+1 ఆఫర్ అయితే ఉంది. అదే సమ్మర్ వస్తుంది కదా, ట్రై చేద్దామని చెప్పి ఇది కూడా బుక్ చేశాను. ఇంకోండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. క్రిట్టి సనానా మన యాక్టర్ ఉంది కదా, హీరోయిన్, తన బ్రాండ్ అనమాట. ప్యాకింగ్ కూడా చూసారా, చాలా బాగుందన్నమాట. ఇట్లా ప్రోడక్ట్ కూడా ఇలా వస్తుంది కదా, రాస్తే చాలా గ్లోగా ఉంది. దీని గురించి ఇది అన్బాక్స్ చేసిన వీడియో కూడా ఉందన్నమాట, అది కూడా పోస్ట్ చేస్తా. షైన్ అవుతుంది, ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా గ్లోగా ఉందన్నమాట. మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం హైలైటర్ అక్కర్లేదన్నమాట, హైలైటర్ ఉంది దీంట్లో. టింటెడ్ అంటే చక్కగా సీసీ క్రీమ్ ఎలా అప్లై చేస్తే ఎలా వస్తుందో అలా ఉందన్నమాట. ప్లస్ మాయిశ్చరైజింగ్, 3 కలిపిన ఒక ప్రోడక్ట్ అనమాట. చాలా బాగుంది. దీని మీద లైట్గా కాంపాక్ట్ అప్లై చేసుకుందాం అనుకోండి, చాలా బాగుంటుంది. మన స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు. ఎలా అంటే దీంట్లో మనం మాయిశ్చరైజర్లో మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ కదా అప్లై చేసుకుంటే గ్లో అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతుంది. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ అయితే అదొక్కటే అనమాట.
మిగిలిందంటే అయితే చాలా బాగుంది. ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది చూపించలేదు. వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్ అనమాట. విష్కేర్ ఫ్రమ్ విష్కేర్లో కూడా చాలా బాగున్నాయండి సన్ స్క్రీన్స్. ఇదైతే ఫస్ట్ మా మేనకోడలు అయితే తీసుకుందనమాట. యాక్చువల్గా తన దగ్గర నేను ట్రై చేశా, నాకు నచ్చాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్లో అయిపోతుంది, చాలా బాగుంది. ఇది వాటర్ బేస్డ్ చూసారా, అసలు సెకండ్స్లో బ్లెండ్ అయిపోతుంది. మన సన్ స్క్రీన్స్తో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వైట్ క్యాస్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన సన్ స్క్రీన్స్ వెయిట్లోనూ వైట్ క్యాస్ట్ అనేది ఫామ్ అవ్వదు, మన స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయిపోయి నీట్గా కనిపిస్తుంది అనమాట. సన్ స్క్రీన్ రాసుకోవడమే కాదు, రీఅప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోండి ఇది వచ్చేసరికి గ్లో సన్ స్క్రీన్, ఇది టింటెడ్ సన్ స్క్రీన్. ఈ రెండేమో పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది. మినిమల్ మేకప్ ఇష్టపడే వాళ్ళకి ఇవి అయితే సరిపోతాయి. ఇది వచ్చేసరికి డైలీ బేసిస్ మీద యూస్ చేసుకోవడానికి రేస్ టాప్. ఇది సిలికాన్, ఇది క్రీమ్ బేస్డ్, ఇది వాటర్ బేస్డ్. ఈ మూడు కూడా చాలా బాగున్నాయండి. ఇది ఏదా అని చెప్పలేము, మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మూడు బాగున్నాయి. అండ్ బాడీ సన్ స్క్రీన్ వచ్చేసరికి నేను ఇది ఒక్కటే ట్రై చేశాను, ఇది చాలా చాలా బాగుంది. మీరు కూడా సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోకండి. బేసిక్ స్కిన్ కేర్ తీసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బాయ్.